కళ్యాణ్ లాంటి నిజాయితీ గల నాయకుడిని 70 ఏళ్ల చరిత్రలో ఎవరైనా చూశామా అని వారు ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ ఆన్ డ్యూటీ అని గర్వంగా చెప్తుంటే మరోవైపు వైసీపీ మాత్రం ఇదంతా ఒక హైడ్రామా అంటూ ఆరోపిస్తున్నారు. సీజ్ ద షిప్ అన్నారు, అదేమైంది, ఇది కూడా అంతే అంటూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. అసలు ఇంతకీ ప్రజలు పవన్ గురించి ఏమనుకుంటున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా మనకి జనసేన నేత న్యాయవాది అధికార ప్రతినిధి రజనీ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్రసాద్ గారు ఎలా చూడాలి ఈ యొక్క జరిగిన 2 రోజుల నుంచి జరుగుతున్న తీరు? మనకు తెలుసు, ఎర్రచందనం దొంగలను అయితే పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఆపేయండి, మీరంటూ వేరే ఆల్టర్నేట్ చూసుకోండి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీన్ని ఎలా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తారంటారా? ముందుగా వీక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సార్ ఒకటి మాత్రం నేను చెప్పగా, పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకుని అక్కడికి వెళ్ళారు. ముందు రోజు వెళ్ళారు, అదే రోజు రాత్రి వెనక్కి హైదరాబాద్ వచ్చారు. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లైట్ వేసుకుని తిరుపతి వెళ్ళారు. తిరుపతిలో గెస్ట్ హౌస్లు ఉన్నాయి లేదో నాకైతే డౌట్ గా ఉంది. సర్లేండి, ఆయన అయితే వెళ్ళారు, మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళారు. ఓ బ్రహ్మాండమైన డ్రెస్ వేసుకుని వెళ్ళారు. దానికి తగ్గట్టుగా అక్కడ ఏనుగులకి మీరు చెప్పిన దానా పెట్టారు. తర్వాత కర్ణాటక వాళ్ళతో మాట్లాడారు. తర్వాత పుంకి ఏనుగుల్ని కూడా లాస్ట్ టైం తీసుకొచ్చారు. ఇవంతా బాగానే ఉన్నాయి. ఎర్రచంద్రం విషయంలో మనకి గతంలో చంద్రబాబు గారి గవర్నమెంట్ లో నాకు తెలిసి 10 పైచిలకు మందిని తమిళనాడు కూలీల్ని చంపిన ఉదంతో నాకు తెలుసు. అంటే ఆ రోజు కూడా ఇట్లా తీవ్రత ఉన్న దగ్గర ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ లో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన ఇనిషియేటివ్ తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు వీటి అన్నిటి మీద హెన్స్ ఫోర్త్ ఉక్కుపాదం మోపబడుతుంది మా ప్రభుత్వం అన్నది సర్వసాధారణమైనది. బట్ ఆ రోజు జరిగిన సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో తమిళనాడు నుంచి వచ్చిన ప్రజలకి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఒక్కడికి కూడా మనం ముందుకు వేయలేపం. ఇది ఈ ఉక్కుపాదంతో అణిచివేసే ముఖ్య కార్యక్రమం యాజ్ ఫార్ యాజ్ ఈ ఎర్రచందనం తిరుపతి ఇసుక తిరుమల శేషాచలం అడవుల్లో దొరికే సంపదని, వృక్ష సంపదని ఉంటది. ఎవరికైనా సరే వృక్ష సంపద ఉత్తనే తరలిపోతున్నా ప్రపంచ గతంలో కేబినెట్ మీటింగ్ లోను చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్క్లేవ్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు, ఎర్రచందనం ఒక ఆదాయ వనరు రాష్ట్ర ఖజానాకి రావాలి అన్నది. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ఖజానాకి ఎర్రచందనం వందన ₹1 డబ్బులు వచ్చిన మాట దేవుడి రిక్కని. ఎందుకంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా నాకు తెలిసిన మిత్రులకి చాలా మందికి ఎర్రచందనం విత్ డిపోలతోనే ఉన్నాయి. కానీ వాడు కొన్న నాదులు ఉండడు, ఆ బీసీ గ్రేడ్ లేవో చెప్తూ ఉంటారు. మొత్తం శేషాచలం అడవులకే హైయెస్ట్ ప్రయారిటీ ఉంది. అక్కడ ఉన్న ఎర్రచందనంకి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ సినిమాల్లో చూపించినట్టు చైనా వాళ్ళు, నెక్స్ట్ ఏమో వీళ్ళు జపాన్ వాళ్ళు, లేదంటే సింగపూర్ వాళ్ళు, దుబాయ్ వాళ్ళు అని అందరికీ కథలు తెలుసు. కానీ వాస్తవానికి దగ్గరగా ఏం జరుగుతుంది అన్న దగ్గర కార్యాచరణ, చిత్తశుద్ధి చాలా ఇంపార్టెంట్. ఇది తమిళనాడుతో ఉన్న డెలిగేషన్స్ లో తమిళనాడు కూలీలు ఎక్కువ వస్తారు అక్కడికి వలసలు, వాళ్ళని ఏ విధంగా ఇచ్చేస్తారన్నది చాలా ఇంపార్టెంట్. మూడోది, ఈయనకి ఆరంభ సౌరత్వం గురించి నేను మీరు చెప్పక్కర్లేదు. ఎందుకంటే కౌలు రైతులకి 5 కోట్ల రూపాయలు ఆయన జేబులో తీసుకొచ్చి ఒకటికి ₹1,00,000, 5 లక్షలు, ₹1,00,000 ఇచ్చారు. ₹1,00,000 ఇచ్చారు 500 మంది రైతులకి. అదొక పెద్ద బృహత్తర కార్యక్రమం ఎలక్షన్స్. ఈయన ఇవాళ చూడండి, మీరు చూపిస్తున్న విజువల్ కూడా ఏ పంట నష్టాలు జరిగి తీవ్ర పరిస్థితులు ఉన్నప్పుడు కౌలు రైతుల వేతలు వర్ణనాతీతం. ఇలాంటి దగ్గర ప్రభుత్వ పరంగా కార్యాచరణ. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఈ ఎన్డీఏ కూటమిలో కొన్ని జిద్దు అంటే మంకు పట్టు పట్టి కొన్ని బ్రహ్మాండంగా సాధించుకుంటారు కదా. ఉదాహరణకు 2 విషయాలు చెప్తాను. ముంపు ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ లో కలిపితేనే కానీ ప్రమాణం స్వీకారం చేయనని చంద్రబాబు నాయుడు గారు, అమరావతికి శాశ్వత గజెట్ ఇస్తేనే కానీ నేను రాజధానికి ప్రమాణం చేయనని మాత్రం చెప్పలే. అలాగే మీరు ఇంకోటి గమనిస్తే, ఇదే పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల విషయంలో అంత ఇది ఉన్న దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకి ఈ విధంగా మా పార్టీ విధానంగా ఇందుకు సపోర్ట్ చేస్తారన్నారు కాబట్టి ఇవాళ మేము మద్దతు ఇచ్చాం, ఎన్డీఏ కూటమిలో ఉన్నాం అన్న విషయం నాకు మీకు అయితే తెలియదు. మీరు జర్నలిస్టే, నేను జర్నలిజం చదువుకున్నట్టుగా చెప్తున్నాను. మరి రజనీం అయితే ఖచ్చితంగా డంకా పలాస్గా చెప్పగలదు ఈ విషయాలు. సో ప్రభుత్వాన్ని ఒక అధికారం నాకంటూ వస్తే అన్న దగ్గర ఇవాళ కార్యాచరణ రూపంలో ప్రతి దగ్గర ఆయన చెప్పులు కొనిచ్చారు. మొన్న గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఆయన డబ్బులే, గతంలో కౌలు రైతులకి ఇచ్చారు ఆయన డబ్బులే. కానీ ప్రభుత్వం మేము అధికారం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఇది ఒక శాశ్వత కార్యాచరణ ప్రతిదానికి అన్నది చెప్పడం చూస్తే ఇన్ క్రానికల్ ఆర్డర్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆ సీజ్ ద షిప్ ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఈ రోజు కూడా హోంశాఖ మంత్రి నిర్వర్తిస్తున్న కార్యకలాపాల మీద మాట్లాడుతూ కూడా లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న విషయం కూడా ఆయన గ్రహించకుండా ఎవరికి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారో ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారో కూడా ఇవన్నీ మనం
గమనించాం. ఇవాళ మీరు ఆయనకి వెళ్ళి ఆ కుంకి ఏనుగులకి సంబంధించిన కర్ణాటక డెలిగేషన్ చూసాం. తర్వాత అవి ఎంత పెనుభారం అయ్యాయో మనందరికీ తెలిసే. తర్వాత ఇక్కడ కూర్చుని ఆ ఏనుగులు తరలించే గుంపు కార్యక్రమాలకి ఈ ఏనుగులు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అన్న దగ్గర ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకే నెత్తివాపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మన్యం ప్రాంతంలో, పార్వతీపురం ఇట్లా అన్ని పరిసర ప్రాంతాల్లో ఎలా పరుగులు ఎడుతున్నాయి, ఏం చేస్తున్నాయి అన్నది అందరికీ తెలిసి అవి తీవ్ర సమస్య కిందే ఉన్నాయి. ఈ కుంకి ఏనుగుల వల్ల ఏమి ఉపయోగం లేదని వార్తలు మీలాంటి వాళ్ళు చెప్తేనే మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మన్యంలో పవన్ కళ్యాణ్ గారి లాగా అంత ప్రొయాక్టివ్ గా వెళ్ళలేం కాబట్టి ఆ ప్రొయాక్టివ్నెస్ టువర్డ్స్ ఆయన జేబులో డబ్బులు, మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చాలా బాగా చెప్పారు, ఆయన త్యాగ తత్పరత, సేవా తత్పరత, ఇదే పవన్ కళ్యాణ్ ఫౌండేషన్ నుంచి జరిగితే ఇలా 2 చీరలే దండం పెట్టింది. కానీ వాళ్ళ గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినా, ఇదే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు గౌరవప్రదమైన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఆయన కార్యాచరణ ఈ విధంగా ఉంటది. హెన్స్ఫోర్త్ ఈ విధంగా ఒకవేళ ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నా సరే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అంటే షూటెడ్ సైట్ ఆర్డర్లతోనే వచ్చాను. ఇప్పుడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మోటివేషన్ ఇవ్వడానికి చూడండి, నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు దీపావళి అవన్నీ సైనికులు చదువుతున్నప్పుడు గౌరవ్ ఆ విధంగా పైన జర్కిన్ వేసుకుని వెళ్తారు మిలిటరీ వాళ్ళది. ఆయన కూడా నిన్న ఫారెస్ట్ ఆఫీసర్ డ్రెస్ లేకపోతే మిలిటరీ డ్రెస్ మొత్తం టీషర్ట్ వేసుకు వెళ్ళారు. ఆ స్ఫూర్తి ఇవ్వడానికి ఒక గజెట్ తీసుకొచ్చాను. హెన్స్ఫోర్త్ షూటెడ్ సైట్ ఆర్డర్లే అని ఒక భయం కనుక క్రియేట్ చేశారనుకోండి సార్, అప్పుడు వేరేగా ఉంది. ఓన్లీ కేవలం ఒక చేతామని మేము ఇచ్చాం కాబట్టి ఈ 3 రోజుల కార్యక్రమం, 2 రోజుల కార్యక్రమంలో నేను రాత్రి హైదరాబాద్ కూడా వెళ్ళి రావాలి కాబట్టి పొద్దున్న మళ్ళీ వచ్చాను కాబట్టి పోలీసుల మాటలు 4 గట్టిగా చెప్పాను కాబట్టి హెన్స్ఫోర్త్ ఎర్రచందనం స్మగ్లింగ్ జరగదు అనుకున్నదానికి నేనైతే నా పుట్టిన కానీ చూస్తున్నాను. తిరుమలలో చెట్లు కొట్టుకు వెళ్ళిపోతుంటారు, మనకైతే చల్లి చూడు బయట ఒక్క చందనం మొక్క కనబడదు. ఆ రాజమండ్రిలో అమ్ముకు శబ్దమనో ఒక్కడ కొన్ని నాదులు లేడు. ఆ బీసీ కేటగిరీ అయినా సరే ఏదో ఒకటి ఉంటది కదా. ఇప్పుడు చూడండి, పక్కన రేమండ్ షోరూమ్ ఉంటే పక్కన కుమార్ షోరూమ్ ఉంటది కదా, ఆ కుమార్ షోరూమ్ లో కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా. అయితే ప్రసాద్ గారు ఇక్కడ ఇంకొకటి, ఏదైనా ఒక అడుగు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అడుగు మనం ఎన్ని వ్యంగ్యంగా మాట్లాడుకున్నా, ఎన్ని వ్యంగ్య చరక్తులు విసురుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే కదా, ఎవరైనా కాదంటారా? చాలా బాగా చెప్పారు సార్, నిజంగా అప్రిషియేట్ చేయాలి. మరి ఇప్పటిదానికి దీనికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా కాల్చే వచ్చారు కదా, అందరినీ చంపేసి వచ్చారు. అప్పుడు కూడా ఆయన అప్రిషియేట్ చేసేది ఎర్రచందనం ఆగిపోద్దని. ఆ టెన్యూర్ అంతా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదంతా లేటెస్ట్ ఏంటంటే ఈ పుష్ప సినిమా ఆక్రందన. ఈ పుష్ప సినిమా వచ్చిన కాడి నుంచి ఈ ఎర్రచందనం చుట్టూ మళ్ళీ మొదలెట్టారు అందరూ. అది ఒక సంపద సృష్టించుకుందాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిర్ణయించుకుంది. దానికి కార్యాచరణ ఏమండి సార్? ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి ఎర్రచందనం ఈయనే కొట్టి అమ్మాలి, ఇది ప్రభుత్వ విధానం, ఇలాంటివి ఏమైనా మీరు నేను విన్నామా? ఇది గజెట్ తీసుకొచ్చాం. ఈ ఎర్రచందనం ఆక్షన్ 15 ఎకరాల్లో 20 ఎకరాల్లో వీటికి టెండర్లు పిలుస్తున్నాం.